ఉదయాన్నే సూర్య భగవానుడు ఎంత అందంగా ఉంటాడో వినాయకుడు అంత అందంగా ఉంటాడట. సూర్య భగవానుడు అందంతో పోల్చడం ఏమిటండి? ఖచ్చితంగా 5 గంటలకు నిద్ర లేచి 5:30 నుంచి 6 గంటల వరకు బాల్కనీలో కూర్చుని ఆకాశం చూసే వాళ్ళకి అర్థమవుతుంది, తూర్పు దిక్కేసి చూస్తే. ఆ అలవాటు పెంచుకోవాలి. పిల్లల్ని కూడా నిద్ర లేపి చూపించాలి. ముందు పెద్దవాళ్ళు చూస్తే పిల్లలు కూడా లేస్తారు. ఇవాళ చాలామందికి పట్టుకున్న జబ్బు ఏమిటంటే రాత్రి 1 గంట అయినా పడుకోవడం, పొద్దున 9 అయినా లేవరు. ఇదే పెద్ద శని ఇంటికి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి కనకధార చదివితే డబ్బులు వస్తాయి, ఏమి రావు, జబ్బులు వస్తాయి. పో, నీ అలవాటు ఏది మార్చుకో, నీకు ఉపయోగపడే స్తోత్రం మేము చెప్పాలి, మేమేం కంపెనీ పెట్టేవేటి ఇక్కడ. ఆ పొందాలి. ఎంతసేపు ఎదుటి వాళ్ళని దేబరిస్తూ కూర్చున్నా నువ్వు కాపాడు నువ్వెందుకు కాపాడుకోలేకపోతున్నావు? ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ విశ్వాసం ఉంటుంది? అందుకని పొద్దు ఉదయించే సూర్యుడిని చూసి అలవాటు చేసుకోండి అమ్మ. ఆడ మగ అందరూ, ముఖ్యంగా యువతరానికి చెబుతున్నా, సూర్యుడిని చూడడం కోసం నిద్ర లేవండి. సూర్యోదయం సూర్యాస్తమయం అరగంట చూస్తూ నిలబడిన వాడు జీవితంలో తప్పు చేయడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు.